డబ్బులు కట్టారు బాబు నా 10 ఎకరాలు ఉంది 10 ఎకరాలు ఇస్తే చాలు మాట్లాడండి నా పొలం చేసి 10 ఎకరాలు ఆడే ఏంటి నాకు వాసు గారు చేశారుగా బండి మాత్రం వెళ్ళలేదండి 100 చెప్పిన ఇదిగో బ్యాగ్ ఇది ఇయ్యనా అన్న నాది కాదు ఇయ్యనా కొన్నలూరు సెంట్రల్ బ్యాగ్ ఉందనుకుంటా అదే నీ బ్యాగ్ ఏదిరా వెళ్ళేస్తారా మన ముగ్గురు వెళ్ళొద్దాం ఆడేది పోలీసు వారు ఒక ఇద్దరు ఉన్నారు సర్పంచ్ గారు చెప్పనా అవన్నీ ధర్మంగా ఉన్నా కూడా రైతులకు ఇచ్చి వెళ్ళిపోమంటున్నాం ఇప్పుడు మనకి భోజనం దొరకదు రోడ్డు పక్కన దొరికింది తినేస్తా వెళ్ళి వీళ్ళగా ఉన్నా కూడా మేము డబ్బులు కట్టక మాకు ఇచ్చేయమంటున్నాం ఉన్న వాళ్ళు డబ్బులు కడతారు కట్టలేని వాళ్ళు నేను ఇచ్చేస్తాను చెబుతున్నా పటా కట్టా నాది పంట తీశారు కట్టేయండి మరి నీ అవసరం అయిపోయింది మరి కట్టేయాలి కదా నేను అడుగుతారట నిజంగా ఉంది ఇది అంటే అబద్ధం ఆడుతున్నారా అండి ఇదేంటండి నిజంగా ఉంది అంటారండి మాకు తెలియదు మేము అనుకోవాలా ఇప్పుడు దాకా యూరియానండి గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ ఏరియా ఫుడ్ కూడా ఉంది మోడీ గారు లారీ మాత్రం ఎవడో మోడీ బొమ్మ ఈరి గట్ల పై పంపిస్తా లారీ మాత్రం వెళ్దాం కట్ట పైకి వచ్చండి మోడీ ఏం చేయాలి కైటు మూడు కార్లు దిద్దాం ఫోటో దిద్దాం కట్టిపోయి గంగా పెట్టి దగ్గరికి వెళ్ళాలి ఇలా బండి అక్కడ నిలబడి వెళ్ళాలి నిలబడి దిద్దురాకి నేను సరిగ్గా అట్లా ఉంటాయి మరి 4 వేలు దింపుతానే కదా నేను 4 వెళ్ళలేదండి ఉన్నసరికి అది ఒక కట్ట కాదు కదా ఎక్కడ తక్కువ ఊరుకోవట్లేదు ఎవరు ఊరుకున్నా ఊరుకుంటారు మాది కట్ట మొట్టవాళ్ళు ముందుకురండి అబ్బాయి కూర్చున్న మా గ్రామంలో సొసైటీ ఉంది అగ్రికల్చర్ సొసైటీ ఉంది గేట్ అయింది పంచాయతీ ఆఫీసు సొసైటీ 2 ఉన్నాయి అక్కడ పెట్టి గేట్ వేసేయండి రైతులు ఇబ్బంది కోసం వచ్చారు ఇద్దరు బీట్ అయింది ఇక్కడ వెళ్ళిపోతాం ఎవరు ఉన్నాం లేదు లేదు ఇప్పుడు బీట్ అయింది స్టేషన్
సార్ మాకు న్యాయం ఎలా జరుగుతుందంటే మీ పరిధిలో వచ్చేవాటికి మాకన్నా ఉన్నటువంటి పరిచయస్తులు పెద్దవాళ్ళు వచ్చి తలా 20 కట్టలు ఎత్తుకెళ్తారు. నాకు వస్తుందా? నాకు రాదు కదా సార్. ఇప్పుడు నేను నేను బ్యాక్ వెళ్ళిపోతాను సార్. రేపు ఇప్పుడు మీ పరిధిలోనే నేను న్యాయం చేసుకోలేదు. పోలీసులు కానిస్టేబుల్ నేను తప్ప ఇంకెవరో రాదు కదా. ఇప్పుడు ఎవరు ఉండరుగా. మీరు చెప్పింది అయితే మీరు చేసిన దానికి మీరు ఏ ఇష్యూ తీసుకెళ్లారో దానికి కలెక్టర్ గారి దృష్టిలో వెళ్ళింది, ఎస్పీ గారి దృష్టిలో ఉంది. మీకు అంతవరకు రీచ్ అయింది. అంతకన్నా ఐఎస్ అధికారులు జిల్లాలో లేరుగా. మీకు ఎందుకంటున్నా ఇప్పుడు చేశారు క్లోజ్ చేయండి. మీకు కౌంటర్ రేపు పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడే పెడతాం పంచాయతీ. అదండి ఓ బ్రదర్, మీకు మీరు అంటున్న పాయింట్ ఓకే. మీ చిన్నముత్త పరిధిలో ఉంటే న్యాయం జరుగుతుంది సార్. కానీ ఇప్పుడు దానికి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కావాలంటే ఏనండి ఒక నిమిషం, కావాలంటే ఇప్పుడు నైట్ తెల్లవారుదాం వరకు అక్కడ పెట్టండి. పొద్దున్నే తీసుకొచ్చి ఇక్కడే పెట్టి మళ్ళీ ఇక్కడే పంచాయతీ పెట్టండి. సరేనా? ఇప్పుడు అర్ధరాత్రి ఎవడు ఉంటాడు? ఓన్లీ పోలీసులు బాధ్యత అది. అర్థమైందా? మా దాంట్లో చేసి ఏముంటుంది కదా. ఇమ్మీడియట్ గా తీసుకుని మీరు అంటే మీరు ఇక్కడ పెట్టి కానిస్టేబుల్ నాకెడ తెలుద్దన్నా. నా కాగితాలు ఇచ్చావు కదా, అందులో ఎన్నో ఇవన్నీ కుదరదు. ఫైనల్ గా ఇవన్నీ కుదరదు. మాకే ఊరిలో వద్దు, డబ్బులు కట్టేస్తాం. అందరం డబ్బులు కడతాం. మా గ్రామంలో ఉన్న ప్రజల్ని ఆదుకోండి. మీరు అందరూ ఆదుకోండి. రైతులే వెన్నుముక దేశానికి. మీరు ఆదుకోండి. అది మీరు యూరియా మాకు అందించండి, మమ్మల్ని బతికించండి. మాకేం ఊరు డబ్బులు కట్టేస్తాం. ఎన్నికట్ల లారీలో కట్టొచ్చింది దొంగ సరుకు దొంగతనంగా అమ్మాడు మోడీ. ఎన్నికట్లు మొత్తం బొమ్మ ఉండే ఎన్నికట్ల మీద మోడీ గారి. ఏంటది? మేము ఏం చేయాలి? అనంతలా వస్తున్నారా రైతులు చేత ఏం చేశాడు? మా తెలుగు చేస్తున్నాడు ఆయన. వద్దు ఇక్కడ ఇచ్చేయండి. ఆధార్ కార్డు డబ్బులు కట్టేస్తాం. లోన్ లారీ ఏమండి? తడవదు, కట్టేస్తాం, రైతులు కొడుకుంటాం. లారీ మాత్రం నరేంద్ర మోడీ ఫోటో ఉంది ఎరిగేట్ మీద. ఎంత వచ్చింది ఇక్కడ లోడు? రావను ఎరిగేట్ మీద నరేంద్ర మోడీ ఫోటో వచ్చింది. ఎరిగేట్ వచ్చింది. 10 మంది ఒకళ్ళు మాట్లాడాలన్నా. సమస్య తెలుసుకోవడం ఒకళ్ళు మాట్లాడాలి. ఏంటన్నా రోజు మాట్లాడినా ఎవడో ఒకడు ఉంటాడు. వెళ్ళి దాంట్లో కట్టలు ఆగడం మాటలంటే అయిపోదు కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెట్టడానికి మీ ప్రాబ్లం ఏంటంటారు? అగ్రికల్చర్ ఆఫీస్ లో పెట్టట్లేదు, ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టట్లే, పోలీస్ స్టేషన్ లో పెడతారు. పొద్దున్నే మళ్ళీ మీ ఇక్కడే పెడతారు. ఆఫీసర్ అందరూ ఇక్కడే వస్తారు. వచ్చినప్పుడు మండి ఏమి ఆగింది. ఇప్పుడు దాకా ఇష్యూ జరగదు. చెప్పు. 8ంటికి స్టార్ట్ అయింది ఇష్యూ. ఇది ఇప్పుడు దాకా ఆగల. ఇష్యూ ఏం జరగలేదుగా, గొడవ ఏం జరగల. అంతే పెట్టేయండి. ఇక్కడ పెట్టేయండి. పోలీసు తప్ప ఎవడైనా ఉంటాడా? గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మా మాట ఇచ్చారు. పొద్దున్న దీనికి సంబంధిత అధికారులు అందరూ పొద్దున్న ఏ టైం ఆ టైం వస్తారు. ఎంఆర్ఓ వస్తారు, అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు. ఈరోజు రైతులు యూరియా లేక ఎంతో బాధపడుతున్నారు. మన అందరం చూసాము. ఈరోజు ఆ యూరియా సొసైటీలకు వెళ్లాల్సిన యూరియా ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకుంటూ ఇక్కడ చినముత్తే గ్రామంలో మాకు ఎదురుపడింది. ఆ యూరియాని ప్రతి ఒక్కరికి అందజేయాలని దాన్ని మేము అడుగుతున్నాం. అధికారులకి దృష్టికి తీసుకెళ్తున్నాం. అధికారులైనా సరే స్పందించి సొసైటీలకు వెళ్లాల్సిన యూరియాని ఎందుకు వెళ్తుంది ఇక్కడికి? ప్రతి రైతు ఎంత ఆందోళన చెందుతున్నాడో తెలిసిందే. ఎంతో ఖర్చు పెట్టి ఆ యూరియాని అడుగుతున్నా సరే
క్యూ లైన్ లో పట్టుకుని నుంచున్నారు. మనం ఎన్నో సొసైటీలను చూస్తున్నాం. క్యూ లైన్ లో నుంచున్నా సరే దొరకని యూరియా ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులు దారుణంగా చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు అందాలని, ప్రతి ఒక్క రైతుకి కూడా యూరియా అందాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఎన్నాళ్ళ నుంచి కూడా యూరియా లేక బాధపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ గాని, ఈఓ గాని, ఏఓ గాని ప్రతి ఒక్కరు స్పందించి మాకు యూరియా తప్పనిసరిగా ఇప్పించాలి. ఇది ఎక్కడదనేది మాకు అనవసరం, మాకు కావాలి యూరియా. ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ కూడి ఉన్నాం మేము. ఇక్కడ 200 మంది దాకా బాధపడుతున్నారు. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క రైతు కూడా యూరియా లేక అల్లాడిపోతున్నాడు. కనుక యూరియాని, ఈ లారీని ఉన్న యూరియాని ప్రతి ఒక్క రైతుకి కూడా అందించాల్సిందిగా రైతులు కోరుతున్నారు. మన ఎంఆర్ఓ గారి దృష్టి కాడ తీసుకెళ్ళాం. ఎంఆర్ఓ గారు స్పందించే ఇల్లు లేకుండా పోయాను. ఎంఆర్ఓ, ఏఓ గారు ఫోన్ చేస్తే ఏఓ గారు దాంట్లో యూరియానే లేదని చెప్పారంట. వీడియో ఆయన ఇక్కడ పెట్టాము. ఆ ఏఓ గారు స్పందించాలి. ప్రతి ఒక్క మన లోకల్ లీడర్లు కూడా స్పందించాలి. అన్నింటిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో పెడుతున్నాం. ఈ యొక్క రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందిని ఎమ్మెల్యే గారి దృష్టి దగ్గర కూడా తీసుకెళ్తున్నాం. ఆయన కూడా స్పందించి ప్రతి ఒక్క రైతుకి కూడా పుష్కలంగా అందేలాగా చూడాలి. అంతేగాని ఈ దోపిడీలు అవన్నీ అరికట్టాలని మేము ఈ విధంగా సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాం. అంతేగాని గవర్నమెంట్కి రావాల్సినవి, గవర్నమెంట్ సొసైటీలకి రావాల్సినవి అసలు ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఈ విధంగా విక్రయిస్తారో మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఈ లారీలో ఉన్న సరుకు మొత్తం ఇక్కడ ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎంత అయితే కావాలో రియల్ గానే వాళ్ళు సొసైటీ నుంచి ఎలా తీసుకుంటారో వాళ్ళు పుస్తకాలు తీసుకొస్తారు. వాళ్ళ పుస్తకాల ద్వారానే ఎంత వాళ్ళు 5 కేజీలు ఇస్తారా, 20 కేజీలు ఇస్తారా, 10 కేజీలు ఇస్తారా, మీ ఇష్టం. వీళ్ళందరికీ ప్రతి ఒక్క రైతుకి ఇప్పించవలసిందిగా ఈ విధంగా మేము మనం చేసుకుంటున్నాం.